తెలుగు మూడో పాఠం తకదిమితోం చూడబోతున్నాం. సరేనా? ముందుగా ఈ పాట చూడండి. తోం 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 తకదిమితోం, తోం 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 తకదిమితోం, తదిగిన తదిగిన తకదిమితోం, తబలా దరుగులు దింతక మోగేను, ఆటకు తంబుర శృతిగా కలిసేను, వీణ వైలెన్ జతగా చేరేను, అందెల రవలులు సందడి చేసెను. తోం 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 తకదిమి తోం తోం తోం, తదిగిన తోం తోం తోం, తదిగిన తకదిమి తోం తోం తోం. అది అందెల రవలిది పదములదా, ఆ పాట కాదు. అందెల రవలులు సవ్వడి చేశానంట. ఓకే, వినండి, మాట్లాడండి, గేమ్ పాడండి, అభినయించండి. పాఠం చిత్రంలో ఎవరేం చేస్తున్నారో చెప్పండి. పాఠం చిత్రంలో ఎవరేం చేస్తున్నారు? ఈ అమ్మాయి నాట్యం చేస్తుంది, ఈ అమ్మాయి వీణ మోగిస్తుంది. ఇక్కడ మీకు తెలిసిందే వాయిస్తున్నారు, ఇక్కడ వైలిన్, డప్పు కొడుతున్నాడు వీడు. ఇక్కడ హార్మోనియం, అది హార్మోనియం అంటే. కింది చిత్రం ఆధారంగా మాట్లాడండి. కింది చిత్రంలో రాక్ అండ్ రోల్ మ్యూజిక్ ప్లే అవుతుంది ఇక్కడ. ఓకే, ఎవరి ఇన్స్ట్రుమెంట్స్ వారు వాయిస్తున్నారు. గేమ్లోని వాక్యాలు తబలబోదానికి వట్రం చుట్టండి. వట్రం చుట్టడం మీకు తెలుసు కదా, చుట్టేయండి. కింది వాక్యాలు తబలబోదానికి వట్రం చుట్టండి. నాన్న తబలా పోనిచ్చాడు. ఇంకా రహీం తబలా వాయించాడు. ఓకే, చిత్రం చూడండి, పదం చదవండి, వర్ణమాలలో గుర్తించండి. తబలా తబేలు, కింది గలలో అక్షరాలు చెప్పండి. తబేలు, ఒకటో అక్షరం త, రెండో అక్షరం బే, మూడో అక్షరం లే. 1, 3 కలిపి చదవండి తల, 3, 2 కలిపి చదివితే లాభ 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 లాభ. కింది బొమ్మలు బాల అనే అక్షరాలతో మొదలవుతాయి. వాటి పేర్లు చెప్పండి. బడి, బంతి, లడ్డు, లవంగం. కింది పదాలను చదవండి. బా అక్షరానికి వటం చుట్టండి. బా అక్షరానికి చుట్టాల వటం. తల బండ, తలగడ లవంగం, లత బలపం, తడవడం గడగడ గడగడ, తబల బడబడ తడపడం లత తలగడ. ఇక్కడ మళ్ళీ బాగుంది, ఇక్కడ మళ్ళీ బాగా వచ్చింది కదా. తబల అంటే బాగా వచ్చినట్టే కదా. తబల బాగుంది. గుర్తుల ఆధారంగా చుక్కలు కలుపుతూ అక్షరాలు రాయండి. ఇలా రాయాలి, బా ఇలా రాయాలి, లా ఇలా రాయాలి. తబల. కింది గలలో అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి. బలం, గంప, ఇంకా పండగ, అలా రాస్తూ పోండి. సృజిరేత్మకత. పిల్లలు చుక్కలు కలుపుతూ చిత్రం గీయండి, రంగులు వేయండి, పేరు పెట్టండి. అరక, అరక అరక ఇది మన అరక, కలపతో చేసిన చక్కని అరక, పొలమును చక్కగా దున్నే అరక, మెట్టను మెట్టను దున్నే అరక, రైతుకు అండగా ఉండే అరక. అరక అరక ఇది మన అరక, అరక అరక ఇది మన అరక. అది కొద్దిగా శాస్త్రీయ సంగీతం మిక్స్ అయితే అలా వస్తుంది. వినండి, మాట్లాడండి, గేయం పాడండి, అభినయించండి. పాట చిత్రులు ఎవరేం చేస్తున్నారు చెప్పండి. ఎవరేం చేస్తున్నారు? వీళ్ళిద్దరూ ముచ్చట్లు ఆడుకుంటున్నారు. అమ్మేమో ఫుడ్ పెడతామంటుంది వీళ్ళకి. క్యారేజ్ కూడా రెడీ చేసింది. ఇది ఇక్కడ చూడండి, గంపతో వాళ్ళకి భోజనాలు తీసుకొచ్చారు. ఇక్కడ ఈయన దున్నడానికి సిద్ధమవుతున్నాడు. వాళ్ళు దున్నేస్తున్నారు ఏకంగా. ఇక్కడ దున్నేస్తున్నారు. ఇక్కడ 2 గేదెలు విశ్రాంతి తీసుకుంటున్నాయి. అదనమాట జరిగింది. కింది చిత్రం ఆధారంగా మాట్లాడండి. ట్రాక్టర్తో దున్నుతున్నారు, ఎద్దులతో కాకుండా ట్రాక్టర్తో దున్నుతున్నారు. సాంప్రదాయబద్ధమైన వ్యవసాయంలో అయితే ఎద్దులతోనే దున్నుతారు. ఇప్పుడు అధునాతనమైన యంత్రాలతో, అనగా ట్రాక్టర్లు వంటి అన్నమాట, తీసుకొచ్చి దున్నేస్తున్నారు. అది సంగతి.
ఇదిగోండి ఇది దున్నే యంత్రము. దీనికి కట్టి ఉంది చూసారు ఈ ట్రాక్టర్కి. ఒకటే ట్రాక్టరు 2 రకాలుగా పనికొస్తుంది అనమాట మనకి. ఒకటి దున్నడానికి అయితే, రెండవది దున్నిన పంటను తీసుకువెళ్ళడానికి. ఈ రకంగా చూసారా, వెనక్కి ఎటువంటి వెసులుబాటు ఉందో వెనక్కి మార్చుకునేలాగా. అదనమాట సంగతి. చదవండి. గేయంలోని వాక్యాల్లో అరకు పదానికి వాటరం చుట్టండి. కింది పదాల్లో అరకు పదానికి వాటరం చుట్టండి. రైతు అరకతో పొలం వెళ్ళాడు. ఓకే, రైతు అరకతో పొలం దున్నుతున్నాడు. ఇది అరక. అరక ఇదిగోండి, ఇది అరక నాగలి. అరక కింది గల్లు అక్షరాలు చెప్పండి. ఓకే, ఒకటో అక్షరం రెండో అక్షరం మూడో అక్షరం కే. 1 2 కలిపి చదవండి అర. 3 2 కలిపి చదివితే కర. నములుతుంటారు కదా, అది కర అని నములుతుంటారు కదా. కింది బొమ్మలు అరక అనే అక్షరాలతో మొదలవుతాయి. వాడి పేర్లు చెప్పండి. అర్థం, రంపం, కప్ప, అరటి, రథం, కవ్వం. పదాలు చదవండి. అరక అనే అక్షరాలు వాటరం చుట్టండి. ఇప్పుడు వాటరం చుట్టాల్సిన అక్షరాలు ఎక్కువైపోయాయి కాబట్టి నేను ఒక ఆకి, ఒక రాకి, ఒక కాకి మాత్రమే చుడతాను. మిగతా వాటికి మీరు చుట్టుకోండి ఖాళీ దొరికినప్పుడు. ముందు అసలు పదాలు చదువుదాం. అలార, కడప, అండరకం, గరకర, అడగడం, కలపరక, కడప, కండ, రసం, గరగర, కడగడం, వలనలక, కలప, బండరం, పంపరబర, అలకడం. గుర్తుల ఆధారంగా చుక్కలు కలుపుతూ అక్షరాలు రాయండి. ఇదిగోండి ఇలా రాయాలి. ఓకే, అరక. కింది గల్లో అక్షరాలతో ఏర్పడే పదాలు చెప్పండి. గంప, అంతకుముందు ఆల్రెడీ చెప్పినట్టున్నారు. నడక, ఇంకా కరం అంటే చేయి. ఓకే, అలా మీకు ఏవి తడితే అంటే ఏవి వస్తే అవి. గడప చెప్పామా? చెప్పలేదు కదా. అలా ఏవి వస్తే అవి రాసుకుంటూ పోండి. కథ. పిల్లలు చుక్కలు కలుపుతూ చిత్రం గీయండి, రంగులు వేయండి, పేరు పెట్టండి. ఓకే, పేరు అయితే పెట్టండి ఆ రకాన్ని. మీరైతే రంగులు వేసుకోండి. తర్వాత వచ్చే పాఠం ఏంటంటే ఊహల ఊయల. చక్కగా ఊగాలి అనే పాఠంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.